ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం పూజ శుభ సమయాలు అనేవి ఏమిటి, ఈ వారం కుదరని వారు తిరిగి మరలా ఎప్పుడు చేసుకోవచ్చు, అమెరికా మరియు ఇతర దేశాలలో ఎప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటూ ఉంటాము. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు. ఈ రోజున ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమైనటువంటి నమ్మకం అండి. ఈ దేవతను పూజించడం వలన అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము, శక్తివి వంటివి లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి వరలక్ష్మి వ్రతం అనేది ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే ముందు మనకు అసలు 2025 సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎప్పటితో ముగుస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షం. మనకి శ్రావణ మాసం ప్రారంభం తేదీ జూలై 25 శుక్రవారము పాడ్యమి తిథితోటి ప్రారంభమయ్యి ఆగస్టు 23 శనివారము అమావాస్య తిథితోటి శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. అయితే వరలక్ష్మి వ్రతంని చేసుకోవాల్సినటువంటి తేదీ వచ్చేసి ముందుగా చతుర్దశి తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే ఆగస్టు 7, 2025 గురువారము మధ్యాహ్నం 2:28 ప్రారంభమయ్యి ఆగస్టు 8, 2025 శుక్రవారము మధ్యాహ్నం 2:12 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం రోజుని వరలక్ష్మి వ్రతంని జరుపుకుంటాం కనుక మనకి అందులో ఈ 2025 సంవత్సరము శ్రావణ మాసం అనేది శుక్రవారంతో ప్రారంభం కావడం వలన మనకి సంవత్సరం మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. కావున మనకి ఈ సంవత్సరము 2వ వారం కాకుండా 3వ వారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది రావడం జరిగింది. అంటే మనము ఆగస్టు 8వ రోజున మనం వరలక్ష్మి వ్రతంని చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయంలో వచ్చేసి ఆగస్టు 8, 2025 శుక్రవారము ఉదయం 6:45 నుంచి ఉదయం 8:35 లోపల మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:35 నుంచి ఉదయం 10:50 లోపల మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కూడా కుదరకపోతే మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:40 లోపల మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం కావాల్సింది భక్తి, శ్రద్ధ అనే కానీ ఈ సమయాలు అనేవి కావు. కాకపోతే మనం ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా మనం పూజ ప్రారంభించే ముందు రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జము ఇలాంటి సమయాలు అనేవి లేకుండా చూసుకొని ప్రారంభించుకోవడం కోసము ఇక్కడ సమయాలు అనేవి తెలియజేస్తున్నానండి. సాయంత్రం పూజా సమయము అంటే కొందరు పొద్దునుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూట పూజ చేసుకుంటూ ఉంటారు. లేదా పునః పూజ చేసుకోవడానికి సమయం వచ్చేసి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:18 లోపల చేసుకోవచ్చు. అయితే మనకి ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతము 3వ వారం కుదరదు అనుకున్నవారు ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక ముందు వస్తున్నటువంటి 1వ వారము 2వ వారంలో మీరు వరలక్ష్మి వ్రతంని చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం ఎప్పుడు వరలక్ష్మి వ్రతంని పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారంలోనే చేసుకుంటూ ఉంటాము. మీకు ఒకవేళ 1వ వారము 2వ వారం కుదరకపోతే కనుక తర్వాత వచ్చేటువంటి 4వ వారం చేసుకోండి. కానీ 5వ శ్రావణ శుక్రవారం అనేది మనకి ఈ సంవత్సరము ఉదయం నుంచే మనకి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది కనుక ఈ 5వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంని చేసుకోకపోవడమే మంచిది. అయితే అమెరికా మరియు ఇతర దేశాల్లో వరలక్ష్మి వ్రతంని ఎప్పుడు చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మనకి వరలక్ష్మి వ్రతంని పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ శుక్రవారం రోజునే చేసుకుంటాము. కాబట్టి మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే ఆగస్టు 9వ తేదీ మనకి పౌర్ణమి అనేది వస్తుంది కనుక మనం ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతంని చేసుకుంటున్నాము. కానీ అమెరికాలో చూసుకున్నట్లయితే ఆగస్టు 8వ తేదీనే మనకి పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. అయితే ఇప్పుడు ఎలా మరి 1వ వారము 2వ వారం చేసుకోవచ్చా అంటే మీకు ఒకవేళ కుదరదు అనుకుంటే కనుక ఆగస్టు 8వ తేదీ 1వ వారము 2వ వారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదురుతుంది అనుకుంటే కనుక అమెరికా మరియు ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఆగస్టు 8వ తేదీనే వరలక్ష్మి వ్రతంని చేసుకోవాలి అని
దృక్ పంచాంగము, కొన్ని పంచాంగంలో తెలియజేస్తున్నాయి. సో ఇదండి 2025 సంవత్సరము వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి సమాచారము. నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.